ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ఫోటో ఓవర్ల జాబితాలను సెప్టెంబర్ 3న ప్రచురించనున్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఈ ఓటర్ల జాబితాను వినియోగించనున్నారు. అలాగే మేయర్, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్లను ఖరారు చేయడంలోనూ ఈ జాబితాలు కీలకం కానున్నాయి. 2026 జనవరి 1న అర్హత తేదీగా పరిగణించింది. తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా మున్సిపల్ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించనున్నారు. ఆయా కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రచురించే బాధ్యతను మున్సిపల్ కమిషనర్లకు అప్పగించారు. ఇక గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సంబంధిత జోనల్ కమిషనర్లు తమ జోన్లకు సంబంధించిన వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను తయారు చేసి ప్రచురించనున్నారు. దీంతో ఏపీలో మున్సిపల్ ఎన్నికల దిశగా కీలక ప్రక్రియ ప్రారంభమైనట్లుగా అయింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఇప్పటికే ఏపీ మున్సిపల్ ఎన్నికలకు పూర్తిగా రంగం సిద్ధమైందని కూడా చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల సంఘం. అయితే దీంట్లో ఇప్పటి వరకు మొన్నటి వరకు మనం చూసాము, ప్రతి నియోజకవర్గంలోనూ గ్రామాల్లోనూ ఎన్నికలకు సంబంధించి ఓట్లకు సంబంధించిన జాబితాను ఇప్పటికే తుది రూపం తీసుకొచ్చారు. అయితే దాంట్లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైనట్టుగా కూడా ఇప్పుడు జాబితా ప్రక్రియ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 3వ తారీఖు అంటే నెక్స్ట్ మంత్ 3వ తారీఖు కల్లా ఓటర్ జాబితా ప్రచురించేటట్టుగా కూడా ఇప్పుడు ఎన్నికల అధికారి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జనవరి 1 పూర్తిగా ఓటర్ లిస్టులను తీసుకొస్తారు. అనంతరం 1 నెల రోజుల లోపలనే ఎన్నికలు వేడి అయితే మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంటే కనీసం ఇప్పటికే ఎలక్షన్ వేడి ఇప్పటికే పుడుతున్న నేపథ్యంలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ముందుగానే పంచాయతీ ఎలక్షన్ కాకుండా మున్సిపల్ ఎన్నికలు ముందు పెట్టే అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మున్సిపాలిటీలు అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఈ చైర్మన్లుగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు అయితే జరుగుతాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి ప్రక్రియ రంగం సిద్ధం చేయాలని కూడా ఇప్పుడు ఎన్నికల సంఘం అయితే తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అయితే మనం చూసుకుంటే గత కొద్ది రోజుల నుంచి ఎస్ఆర్ఐ సంబంధించి ఇప్పుడు కొంత ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కొంత దాని మీద కూడా కొంత చర్చ జరిగింది. ఆ తర్వాత ఆ ఓటర్ జాబితాని కూడా ఎన్నికల సంఘం పూర్తిగా దాని మీద విచారిస్తున్న పరిస్థితి. అయితే అందులో భాగంగా సెప్టెంబర్ 3 అంటే ఇంకా 4 రోజుల సమయం ఉంది, సుమారుగా 20 రోజుల సమయం ఉంది. ఈ 20 రోజుల్లో కూడా పూర్తిగా ఓటర్ లిస్టు జాబితాలను పూర్తిగా సరిచేసి అనంతరం ప్రింటింగ్ కూడా పంపించాలని ఇప్పటికే ఈ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరో పక్కన ఈ వచ్చే నెల వచ్చే సంవత్సరం జనవరిలో కానివ్వండి, అదేవిధంగా ఈ డిసెంబర్ లోపల పూర్తిగా ఈ ప్రక్రియని పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లే ఉద్దేశంలో అయితే ఇప్పటికైతే ఎన్నికల సంఘం ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్.